మానసిక శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండడం క్రీడాకారులకు సాధ్యమని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. అల్లూరులో గోడౌన్ ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమంలో పాల్గొని మెమెంటోలు, నగదు అందజేశారు. అల్లూరులో గత నెల రోజుల క్రితం జిల్లా స్థాయిలో చేపట్టిన ఈ టోర్నీని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. నేడు నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేతుల మీదుగా టోర్నీలో వ్యక్తిగత ప్రతిభ కనబరిచిన వారికి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుచరులు, అభిమానులు, క్రీడాకారులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. జీవితంలో సాధించడం ముందుకు పోతే సాధిస్తూనే ఉన్నారు. చిన్న అపస్థితి ఏర్పడితే కుంగిపోతున్నారు. ఆనందాన్ని, బాధని సమపాలను చూడగలగాలి. అది ఒక్క స్పోర్ట్స్ మ్యానే చేయగలడు. అందుకే మానసిక పరిపక్వత, శారీరక దృఢత్వం అన్నీ కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా ఉంటాయి. అందుకని స్పోర్ట్స్ మ్యాన్లుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారి రాణించడం జరిగితే జీవితంలో ఓటములు చాలా తక్కువ ఉంటాయి. అంటే ఎంతటి ఇబ్బందులను ఎదుర్కొని మానసిక స్థైర్యంతో ఈ రోజు ఓటమి రేపు నా విజయానికి నాంది పలుకుతుంది. జీవితంలో రాత్రి పగలు ఎలాగ ఉంటుందో, అమావాస్య పౌర్ణమి ఎలాగ ఉంటుందో, రేపు అనేది విజయం కూడా నాకు వరిస్తుందని ఒక ఆశతో, ఒక కాన్ఫిడెన్స్ తో స్పోర్ట్స్ మ్యాన్ ఉంటాడు. అందుకనే మన పూర్వీకులు బడిలో పాఠాలు నేర్పే రోజుల్లోనే బడి బయట ఆటలు కూడా నేర్పారు. మనిషి జీవితానికి పాఠ్య పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని సముపార్జిస్తే బయట కూర్చొని ఆడినటువంటి ఆటల వల్ల పిల్లల్లో మానసిక స్థితిగతులు పెరుగుతాయి, మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. ఓడిపోయినా గెలిచినా పొంగిపోవటమా కుంగిపోవటమా లేకుండా ఉండడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈరోజు గ్రామీణ వ్యవస్థలో ఈరోజు యువకులందరూ కూడా కలిసి అనిల్ చౌదరి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ టోర్నమెంట్ ప్రారంభించడం, దానికి కూడా నన్ను ఆహ్వానించడం, ఆ తర్వాత దాదాపు 6వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ఫైనల్ నా చేతనే కప్పులు ఇప్పించాలని ఎదురు చూడటం, దెబ్బదెబ్బలుగా పోస్ట్ పోన్ అవటం, వాళ్ళు నాతో పట్టు విడవని విక్రమార్కుల్లాగా వాళ్ళు నా చేతే కప్పులు ఇప్పించాలని ఆఖరికి నన్ను పడగొట్టి ఓడించి వాళ్ళు విజయం సాధించి ఆఖరికి నా చేత ఈ రోజున కప్పులు ఇప్పించారు.